జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని వందలాది మందితో వైసీపీ నేతలు వచ్చారని హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. పరామర్శకు వచ్చి శవరాజకీయాలు చేయడం జగన్ కే సాధ్యమని విమర్శించారు. సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులంతా అందరూ ముమ్మరించండి, రండి, ముమ్మరంగా రండి, అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా, వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా, లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా? మందు తాగి గంజా కొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో వందల మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు. ఇదిగోండి, మీడియా కూడా ఉన్నారు అక్కడ. టీటీడీ చెడ్డ పేరు తేవాలని ప్రయత్నాలు చేసిన భాగంలో ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాం. ఆ రోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎయిర్పోర్ట్లో ఆపినారు, హోటల్లో నిర్బంధించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడితే చంద్రబాబు అరెస్ట్ చేసి అడుగు పెడితే బార్డర్లో ఆపినారు. మేము అలా చేయలేమనా? చేత కాదనా? మేము కానీ ఆపాలనుకుంటే మంగళగిరిలో హెలికాప్టర్ లేకుండా ఆపుకుంటాం. మేము అది కాదు కాబట్టి నిన్న మీరు తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ దాకా వచ్చారు. అది మా మానవత దొరుకుతాం. మేము మీలాగే కానీ అయింటే పరిస్థితులు వేరే విధంగా ఉండేది. అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేస్తున్న సమాచారం రిపోర్ట్ ఉంది. కరెక్ట్ కాదు. అధికారులు, పోలీస్ అధికారులు కూడా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా ప్రక్షాళన చేయాలి. కొన్ని చోట స్విమ్స్ రవికుమార్ గారు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చి కేసు కట్టమని చెప్పండి. రౌడీజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులంతా అందరూ ముమ్మరించండి, రండి, ముమ్మరంగా రండి, అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా, వైస్